హాయ్ అండి. దేవి నవరాత్రిలో 3వ రోజు చంద్రఘంటాదేవి అమ్మవారి పూజ చేస్తున్నాను అనమాట. సో ఉదయం సాయంత్రం రోజు నేను అమ్మవారికి షోడోపచార పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకుంటున్నాను అనమాట. సో దుర్గాదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాను అనమాట. 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో ఉంటారు. సో 3వ రోజు అమ్మవారిని మనం చంద్రఘంటాదేవి అమ్మవారిని కొలుస్తామన్నమాట. ఈ అమ్మవారిని కొలవడం వల్ల మనకు మానసిక సమస్యల నుంచి దుష్టశక్తుల నుంచి రక్షణ ఇస్తుంది. సో అమ్మవారిని మనకు మానసిక సమస్యలు, ఇంట్లో వాళ్ళకి ఏమైనా దుష్టశక్తులు వల్ల రక్షణ ఇస్తుందన్నమాట. అంటే మన మీద కొంచెం మనం మంచిగా ఉన్నామంటే చాలు, మన దగ్గర వాళ్ళు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళందరూ మన మీద ఏడుస్తూ ఉంటారు. అన్ని వాళ్ళ చెడు చూపు అనేది మన మీద ఉంటుంది కదా, అలాంటివన్నీ పోగొడుతుంది అమ్మవారు. సో అందువల్ల 3వ రోజు అమ్మవారిని కొలవడం వల్ల మనకి దుష్టశక్తుల నుంచి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తీసివేస్తుంది అనమాట. ఈ అమ్మవారికి కొబ్బరాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట. సో నేనైతే ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ పెట్టుకున్నానండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.